కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఒక రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ప్రజలను లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. ఒక రిజిస్ట్రేషన్ నిమిత్తం ₹1,00,000 లంచం తీసుకుంటుండగా జిల్లా రిజిస్టర్ ఆనందరావుని పట్టుకున్నామని తెలిపారు. రాయి రమేష్ బాబు తుని టౌన్ కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్ గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్ గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారిని అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపో వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్ గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరుగుతుందండి.